నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో 9504 మందికి కరోనా పరీక్షలు, మరో 70 మందికి కరోనా పాజిటివ్. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2944. విశాఖలో విజయం దిశగా కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు. క్లినికల్ ట్రయల్స్ కు రిజిస్టర్ ఆఫ్ ఇండియా ఆమోదం. కర్నూలు జిల్లాలో రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సీఎం. మన పాలన మీ సూచన ద్వారా రైతు సంక్షేమంపై సీఎం చర్యలు. ప్రభుత్వ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ప్రభుత్వాసుపత్రుల్లో సేవలు బలోపేతం చేస్తామన్న పిల్లి సుభాష్. ఖమ్మం జిల్లా సమగ్ర పంటలకు చిరునామాగా నిలవాలి. రైతు అవగాహన సదస్సులో మంత్రి పువ్వాడ వ్యాఖ్య. రైతు సంక్షేమం కోసమే సమగ్ర పంటల సాగు. అధికారులు ప్రతి రైతుకు అవగాహన కల్పించాలన్న ఎమ్మెల్యే సుంకెం. ఇక వార్తల్లోకి వెళ్తే ఏపీలో గత 24 గంటల్లో 9504 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 70 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2944కు చేరింది. కొత్త కేసుల్లో 3ంటికి కోయంబేడు లింక్ ఉన్నట్లు గుర్తించారు. ఇవాళ 55 మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2092కు చేరింది. ప్రస్తుతం ఆసుపత్రిలో 792 మంది చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో 111 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 406 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ప్రస్తుతం 217 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. కరోనా వైరస్ కు విశాఖలో వైద్యుడు వ్యాక్సిన్ కనుగొన్నారు. కరోనా సోకిన వ్యక్తికి ఈ వ్యాక్సిన్ అందిస్తే ఖచ్చితంగా ఫలితం దక్కుతుందని వైద్య నిపుణులు ప్రియాహరి తెలిపారు. ఇమ్యూనోగ్లోబులిన్స్ అనే ఇంజెక్షన్ ద్వారా వైరస్ను ఎదుర్కొనే శక్తిని కోవిడ్ బారిన పడిన వ్యక్తికి అందిస్తే 2 రోజుల్లో ఫలితం వస్తుందని తెలిపారు. వ్యాక్సిన్ ప్రయోగానికి క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా కూడా ఆమోదించినట్లు వెల్లడించారు. సో అదేంటంటే మన శరీరం మీద వైరస్, బ్యాక్టీరియా లేదా ఇతర ఏదైనా దాడి చేసినప్పుడు లేదా ఎంటర్ అయినప్పుడు ఇది గుర్తించి ఏం చేస్తుందంటే నా మధ్య ఆపి మాట్లాడతాను సార్, ఇది మాస్క్ వల్ల నాకు ఊపిరి ప్రాబ్లం వస్తుంది. సో ఇదేమవుతుందంటే మన బాడీ ఐడెంటిఫై చేసి యాంటీబాడీస్ ఆల్రెడీ కొన్ని ఉంటాయి, వెంటనే ఇమీడియట్గా కొన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రొడ్యూస్ చేసి ఆ వైరస్ని, బ్యాక్టీరియా లేదా ఇతర ఏదైనా ఫారిన్ బాడీ ఏదో వచ్చినా సరే దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అది మన ఇమ్యూనిటీ వ్యవస్థ యొక్క సహజ లక్షణం. ఇప్పుడు ఈ పాసివ్ ఇమ్యూనిటీ ఏంటంటే మనం ఇంజెక్ట్ చేస్తున్నాము. ఇంజెక్ట్ చేసినట్టు ఏంటంటే మనం ఏమనుకున్నాము, వైరస్ వచ్చిన తర్వాత ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉత్పత్తి అవుతాయని మనం అనుకున్నాం. ఈ ఉత్పత్తి అయితే కొన్ని రోజుల్లో వెంటనే జరుగుతుంది, కొంతమంది 15 రోజులు జరుగుతుంది, కొంతమంది 4 రోజులు జరుగుతుంది. అది డిపెండ్ అవ్వాలి వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ బట్టి. కొంతమంది కొన్ని ఉత్పత్తి అవుతాయి, కొంతమంది ఎక్కువ ఉత్పత్తి. ఎక్కువ ఉత్పత్తి ఫాస్ట్గా ఉత్పత్తి అయిన వాళ్ళకి రాదు, అసలు కరోనా కూడా రాదు వాళ్ళకి. కరోనా ఈ COVID-19 కూడా రాదు. ఎప్పుడైతే తక్కువ ఉత్పత్తి అయ్యి లేట్ అయిపోవడం వల్ల విజృంభిస్తుంది. ఇలాంటి పరిస్థితులు మనం ఏం చేస్తాం, ఆల్రెడీ ఇమ్యూనోగ్లోబులిన్స్ సరిగ్గా మన శరీరంలో ఎలాంటి ఇమ్యూనోగ్లోబులిన్స్ అయితే తయారవుతాయో అదే ఇమ్యూనోగ్లోబులిన్స్ మనం ముందుగానే రెడీ చేసి ఒక ఇంజెక్షన్ తయారు చేసి మనం వాళ్ళకి ఇంజెక్ట్ చేసినప్పుడు మన ఎంటర్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక ఇన్ఫెక్షన్ మన ఇంటికి దొంగ రావడానికి ముందుగానే మనం ఒక గన్మ్యాన్ రెడీగా పెట్టుకుంటే ఒక గన్మ్యాన్ సరిపోతాడు దొంగలు 10 మందిని షూట్ చేయడానికి. కానీ ఒకసారి దొంగలు వచ్చిన తర్వాత వాళ్ళు షూట్ చేయాలంటే 20 మంది గన్మ్యాన్స్ కావాలి. దట్ ఈస్ మెయిన్ ప్రాబ్లం అనమాట. సో మనం ఒక ఇంజెక్షన్ చాలా చిన్న ఇంజెక్షన్ చేసినప్పుడు కూడా అవి రెడీగా ఉంటాయి కాబట్టి ఏ వైరస్ ఒక్కటి వచ్చినా వెంటనే ఒక్కరిని కిల్ చేస్తాయి, పెరగం అనమాట. దట్ ఈస్ కాన్సెప్ట్. జనరల్గా ఈ కాన్సెప్ట్ అనేది సక్సెస్ఫుల్ కాన్సెప్ట్ ఇన్ ఆల్ వైరస్ అండ్ ఆల్ బ్యాక్టీరియా ఇప్పటివరకు మనకు తెలిసింది. కానీ ఇప్పుడు మన కరోనా వైరస్ కొత్తది కాబట్టి, భూమి మీద పుట్టిన కొత్తది కాబట్టి దీని గురించి పరిశోధన తెలియదు. ఇంకా వీఆర్ స్టార్ట్. సరే, క్లినికల్ ట్రయల్స్కి ICMR అప్రూవల్ ఇచ్చి ఓకే, ఎవరి ట్రయల్స్ ఇస్తారు, వాళ్ళు అగ్రీ కావాలి కదా. అదే మరి వాళ్ళు ఎప్పుడు అంతే. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని అప్రోచ్ అవ్వమని నేను కోరుతున్నాను మీ ద్వారా. సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం ఎట్లా అవన్నీ ఉంటాయి. మనం ఏం చేస్తాం, దీనికి సంబంధించి ఇప్పుడు ఏ డ్రగ్ కానీ ఇప్పుడు పారాసెటమాల్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్ లేని డ్రగ్ అంటే ఉండదు. సో మనం ఏంటంటే ఇంజెక్ట్ ఎప్పుడు ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఎప్పుడు చేసిందంటే దాని అర్థం సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ బెటర్ దాన్ మన యొక్క బెనిఫిట్స్ సైడ్ ఎఫెక్ట్స్ కన్నా బెటర్ కాబట్టి మనం ఎప్పుడు చేస్తాం గవర్నమెంట్, లేదంటే వేస్ట్ కదా. సో ఇదేంటే ఇది కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ దేనికైనా ఇంగ్లీష్ మందుల్లో సైడ్ ఎఫెక్ట్స్ అనే వర్డ్ కాలం కింద రాయకుండా ఏది ఉండదు, ఏ మందైనా సైడ్ ఎఫెక్ట్. ఇలాంటి పరిస్థితి మేము ఏం చేస్తాం, దీని యొక్క బ్రోచరు, దీని డీటెయిల్స్, దీని సిస్టమ్ ఇదంతా కూడా పేషెంట్కి ఇస్తాం. వాళ్ళ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు స్పెసిఫిక్ డాక్టర్స్, వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్స్ కనుక్కొని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. వీ హ్యావ్ టు టేక్ ఆర్ నాట్.
సార్ మీరు ఫిజిషియన్ నేను ఫిజిషియన్ ఎంబీబీఎస్ ఫిజిషియన్ రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీస్ అది మెడికల్ కోర్స్ తీసుకున్నాను. ఇది ఇంకా మేము నిర్ధారణ చేయలేదు. ఇది వితిన్ ఫ్యూ డేస్లో నేను నిర్ధారణ. ఎంతమంది అవైలబిలిటీ ఉంటుంది? నేను 50 మందికి చేయాలనుకుంటున్నా ఫస్ట్ ట్రైలర్. ఓకే సార్. ఒకేసారి కాదు, ఒకేసారి చేయలేదు, దొరకదు కదా 50 మంది దగ్గర దొరుకుతుంది. ఇంకా మనకు అంత విజృంభించ లేదు కాబట్టి దీని తయారీలో మీ బృందం ఏమైనా ఉందో మీరు ఒకరి నేను ఒకరికి ఎంఆర్పీ కార్పొరేషన్ ఈ ఎంఆర్పి అంటే అది ఇంకా అదే లేదు, మేము పేరు పెట్టుకున్నాం. దాని స్పెసిఫిక్ ఎప్రివేషన్ లేదు ఎంఆర్పీ. దీని కాంబినేషన్ ఏంటంటే ఇమ్యునోగ్లోబులిన్ సార్. కాంబినేషన్ కాదు, ఓన్లీ ఇమ్యునోగ్లోబులిన్స్ అంతే. ఇమ్యునోగ్లోబులిన్స్ ఇంజెక్షన్ చూపించడానికి ఉన్నాయి కానీ ఇప్పుడు తేలని పైకి కష్టం. కర్నూలు జిల్లా పాండురంగాపురంలో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాన్ని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 862 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా రైతు భరోసా కేంద్రంలో రైతులకు అందించే సేవలపై ఆయా శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు, స్టాల్స్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లైవ్ టెలికాస్ట్ ద్వారా సీఎం జగన్ పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సీఎం పంటల పరిస్థితి, గిట్టుబాటు ధరలపై సీఎం యాప్ను కూడా సీఎం ప్రారంభించారు. మేలు చేయాలి. చదువుకుంటున్న పిల్లలు సైతం కంటి వెలుగు ద్వారా ఏ ఒక్క సమస్య రాకుండా బాగోలేని వారికి కంటద్దాల దగ్గర నుంచి శస్త్రచికిత్సల దాకా మొదలుపెట్టాం. నూతన నేస్తం మత్స్యకార భరోసా గత 3 నెలల నుంచి కరోనా మహమ్మారితో బాధపడుతున్న మా యొక్క కార్మిక సోదరులు, బ్లూ కలర్స్, తిండి లేక, టికాన్ లేక, రూమ్ లేక ఎంతో ఆవేదనతో ఉన్నవాళ్ళు మొదటి నుండి మేము వాళ్ళకి వెన్నుంటి ఇండియన్ కౌన్సిలేట్ ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ వీరికి హిందూ టెంపుల్ బక్స్ వారు రూములు ఇచ్చి అలాగే ఫుడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇండియన్ కౌన్సిలేట్ కూడా ఎవరి సర్టిఫికేట్, ఎవరి పాస్పోర్ట్ లేదో వాళ్ళ పాస్పోర్టు తెప్పించి మరీ వీళ్ళకు ఫ్రీ ట్రావెలింగ్ టికెట్ ఇవ్వడం జరిగింది. కౌన్సిలేట్ ఆఫ్ ఇండియా దుబాయ్. ఈరోజు మధ్యాహ్నం 1కి ఫ్లైట్ ఉన్నది. సంతోషంలో భాగంగా ఈరోజు వెళ్తున్నారు ఇండియా. వీరందరికీ ఇండియన్ కౌన్సిలేట్ విపుల్జీ గారికి, అలాగే ఇండియన్ లేబర్ కౌన్సిల్ అజిత్ సింగ్ గారికి, బక్స్ హిందూ టెంపుల్ అశోక్ సార్కు और నరేష్ సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. మన పాలన మీ సూచనలు కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి బోస్ జిల్లాలో సేవలపై సమీక్ష నిర్వహించారు. నిపుణుల నుంచి సూచనలు సేకరించి నివేదిక రూపంలో సీఎంకు అందజేస్తామని అన్నారు. ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డు లేకపోయినా ఆరోగ్యశ్రీలో వైద్య సేవలు పొందేందుకు కార్డులు జారీ చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందిన పలువురు వారికి అందిన సేవలను వివరించారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన వార్షిక ప్రణాళిక పుస్తకాలను ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. మనం అంటే ఈ వ్యాధి యొక్క తీరును మనం గమనించినట్లయితే, ఒకసారి మనం సమీక్ష చేసినట్లయితే, ఈ వ్యాధి
రాకుండా చేసుకోవడం అనేది మన చేతిలో ఉంది. ప్రజలందరినీ కోరేది ఏంటంటే మిమ్మల్ని మీరు సంరక్షించుకోవడమే కాకుండా మీ కుటుంబాన్ని, మీ కుటుంబంతో ఎక్కువ కేసులు వస్తాయని అందుకని మనం ఊహించింది, దానికి మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. అందుచేత ఈ వ్యాధి కంట్రోల్ అనేది మన చేతిలో ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ స్థాయిలో మనం చేస్తున్నటువంటిది ఒకసారి మీ అందరికీ కూడా ఓవరాల్గా పిక్చర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు 45,338 శాంపుల్స్ మనం తీసుకోవడం జరిగిందండి జిల్లాలో. వీటిలో 201 పాజిటివ్ కేసెస్ రావటం జరిగింది అవుట్ ఆఫ్ 45,338. ఇంకా 4,658 శాంపుల్స్కి సంబంధించిన టెస్ట్ రిజల్ట్స్ రావాలి. ఎందుకంటే వారానికి ఒకసారి మనం హాలిడే ఇవ్వడం జరుగుతుంది టెస్టింగ్ ల్యాబ్కు. ఎందుకంటే అక్కడ ఫ్యూమిగేషన్ అవి చేయాలి. లాట్ ఆఫ్ శాంపుల్స్ ఆర్ కమింగ్. అంటే ఇదే 2 నెలల కిందట ఉన్నటువంటి మన పరిస్థితి ఏంటంటే ఒక శాంపుల్ తీసుకొని మనం పూణే ల్యాబ్కు పంపించేవాళ్ళం. పంపించి 4-5 డేస్, కొన్నిసార్లు అయితే 1 వీక్ టైం పట్టేది ఆ రిపోర్ట్ రావడానికి. అలాంటిది వితిన్ 24 అవర్స్, ఎక్కడైనా ఎమర్జెన్సీ ఉంటే వితిన్ 6 అవర్స్ కూడా ఇప్పుడు మనం చేయగలుగుతున్నాం. అప్పుడు రోజుకు 5-6 శాంపిల్స్ కంటే కూడా లేని కెపాసిటీ ఇప్పుడు రోజుకు దాదాపుగా 2,000-2,500 వరకు కూడా మనం కెపాసిటీ ఉంది. అయితే ఈ 201లో కూడా యాక్టివ్ కేసెస్ వచ్చేసి 142. ఆల్రెడీ 56 మందిని డిశ్చార్జ్ చేసాం. మిగతా వారందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు అంటే దీనికి సంబంధించి. కాకపోతే నాన్ కోవిడ్ డెత్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 ఉన్నాయి. అంటే కోవిడ్కు సంబంధం లేదు, అది వారికి మిగతా ఎయిల్మెంట్స్ ఉండడం వల్ల ఆ విధంగా చనిపోవడం అనేది జరిగింది. ఇది కాకుండా మనకు డాక్టర్ వైఎస్ఆర్ టెలిమెడిసిన్ కింద టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాం. ఎవరైనా మనకు ఫోన్ చేసినట్టయితే వారికి సంబంధించినటువంటి మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ కూడా ఇవ్వడంతో పాటు మనము మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఇప్పటి వరకు 377 అలాంటివి వస్తే ప్రిస్క్రిప్షన్స్, 376 మందికి మెడిసిన్స్ కూడా డెలివర్ చేయడం జరిగింది. ఇక టోటల్ కంటైన్మెంట్ క్లస్టర్స్ చూసినట్టయితే 36 కాను 17 ఆల్రెడీ డీనోటిఫై చేసాం. డీనోటిఫై ఎప్పుడు చేస్తామంటే 28 రోజులు కంప్లీట్ అవ్వగానే వాటిని డీనోటిఫై చేయడం జరుగుతుంది. యాక్టివ్ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో 2 వెరీ యాక్టివ్. రాష్ట్రంలో ఖమ్మం జిల్లా సమగ్ర పంటలకు చిరునామాగా నిలవాలని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ముజ్జిగూడెం గ్రామంలో నియంత్రిత సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా మంత్రి పువ్వాడ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి క్లస్టర్లో రైతు వేదికలు విధిగా ఏర్పాటు చేయాలని కోరారు. నేడు తెలంగాణ దేశానికి అన్నం పెట్టే స్థితికి చేరుకుందని పేర్కొన్నారు. 6 ఏళ్ల కేసీఆర్ పాలనతో రాష్ట్ర అభివృద్ధి వైపు నడుస్తుందని అన్నారు. ఈ ప్రాంతంలో ఎప్పటి నుండో నేలకొండపల్లి మండలంలో జరిగే వ్యవసాయ తీరుతెన్నులు, ఈ గ్రామాలను చూస్తేనే ఈ గ్రామంలో మీరు చూపించిన చైతన్యం, మీరు సొంతంగా 2.5 లక్షల రూపాయలు కూడా ముందుకొచ్చి మరి దానికి వైకుంఠధామానికి మరి విరాళాలు వేసుకొని మరి మీరు తయారు చేసుకున్నారు. అదే స్ఫూర్తితో రైతు బంధు వేదికను కూడా నిర్మాణం చేసుకోవాలని కోరుతాం. రైతు బంధు వేదికలు నిర్మాణం కోసం అని చెప్పి మీ అందరి అవగాహన కోసం చెప్తా ఉన్నాం. ఒక్కొక్క రైతు బంధు వేదిక నిర్మాణం కోసం ఒక క్లస్టర్లో అంటే ఒక 5,000 ఎకరాలకు సంబంధించిన ఒక క్లస్టర్ని ఒక రైతు బంధు వేదిక నిర్మాణానికి ఉపయోగించాలా. అందులో అది కూడా మీ ముజ్జిగూడెంలోనే మీరు నిర్మాణం చేసుకోండి. ప్రభుత్వం నుంచి 13 లక్షల రూపాయలు మరియు ఎన్ఆర్ఈజిఎస్ నుంచి 7 లక్షల రూపాయలు, మొత్తం 20 లక్షల రూపాయలు ప్రతి రైతు బంధు వేదికకి ప్రభుత్వమే చెల్లిస్తుంది. కాబట్టి మీరు దయచేసి రైతు బంధు వేదికకి సంబంధించి నేలకొండపల్లి మండలంలో ఉన్న అన్ని క్లస్టర్స్లో కూడా భూమి సేకరణ జరిగి ఉండాలి. ఈ పాటి రైతు వేదిక అంటే రైతు బంధు వేదిక ఎందుకు అంటున్నామంటే ఆ వేదిక దగ్గర ఆ క్లస్టర్కి సంబంధించిన 5,000 ఎకరాలకు సంబంధించిన రైతాంగం ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాళ్ళు కూర్చొని మరి రైతులకు సంబంధించిన సమస్యలు కానీ లేదా
రైతాంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలుపరచడంలో రైతు బంధు వేదికల్ని ఉపయోగించడం కోసం రేపు రాబోయే రోజుల్లో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని క్లస్టర్లు కూడా ఈ నిర్మాణం జరుగుతూ ఉంది. తద్వారా ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించిన సమస్యలు రచ్చబండలోనో లేకపోతే ఇంకెక్కడో మరి చర్చించబడో రైతు బంధు వేదికల ద్వారానే చర్చించబడితే రాబోయే రోజుల్లో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి అతి త్వరలోనే రేపు జూన్ 2వ తారీఖు నాడు మనం రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఆ సందర్భంగా సాధ్యమైనన్ని ఎక్కువ చోట్ల మీరు శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టవలసిందిగా కూడా ప్రభుత్వం నుంచి కూడా నిర్దేశం వచ్చింది. నిన్ననే మీరు చూశారు, ఎర్రవల్లిలో మరి ముఖ్యమంత్రి గారు వారి సొంత నిధులతోని మరి వేదిక నిర్మాణం చేస్తూ ఉన్నారు. అట్లనే నేను కూడా మా మండలం రఘునాథపాలెం మండలంలో హెడ్ క్వార్టర్లో నా సొంత నిధులతోని వేదిక నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. అట్లా ప్రతి ఒక్కళ్ళు చేయాలని ఏం లేదు, ప్రభుత్వం కూడా మరి నిధులు ఇస్తూ ఉంది. కాబట్టి మరి డెఫినెట్గా ఎక్కడైనా స్థలం మాత్రం ఇబ్బంది ఉంటే మాత్రం ఆ గ్రామానికి సంబంధించిన గ్రామ కంఠమో లేకపోతే ప్రభుత్వ భూమి ఏదైనా ఉంటే ముందు ప్రభుత్వ భూమి తీసుకోండి. భూమికి సంబంధించి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. ఈవెన్ రైతు వేదిక నిర్మాణాలకు సంబంధించి కూడా దాతలే రావాల్సిన అవసరం లేదు, ప్రభుత్వమే ముందుకొచ్చి నిర్మాణం చేస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఒకవేళ లేదండి మేము కట్టించిస్తామంటే వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కానీ లేదు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఆ రైతు వేదిక నిర్మాణం కూడా జరపడానికి ప్రభుత్వం అనుమతించిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. రైతు సంక్షేమం కోసం సమగ్ర పంటల సాగు విధానాన్ని అమలు చేశారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. జగిత్యాల జిల్లా కోడిమల్య మండలంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వానాకాలంలో నియంత్రిత సాగు విధానంపై ప్రజాప్రతినిధులు, అధికారులకు రైతుకు అవగాహన కల్పించారు. నియోజకవర్గంలో నూతన వ్యవసాయ విధానానికి చేపడుతున్న చర్యలను వివరించారు. నూతన పంటల విధానాన్ని అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని, గ్రామ స్థాయిలో ప్రతి రైతుకు అవగాహన కల్పించి లాభసాటి వ్యవసాయం, అధిక దిగుబడి, గిట్టుబాటు ధరలు పొందేలా ప్రోత్సహించాలని ఆయన సూచించారు. రైతుల ఆత్మహత్యలు కనబడేటువంటి పరిస్థితి ఉంటుండే. ఇలా రైతుల ఆత్మహత్యలు ఎడబైన అంటే తెలంగాణ వచ్చినాక రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. రైతు పక్షపాతిగా పనిచేస్తా ఉంది. రైతులు బాగుండాలి, రైతులు అప్పులు లేకుండా ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసే నేపథ్యంలో మరి గతంలో ఈ యొక్క గోదావరి తరలిపోతుంటే సముద్రం పాలైతుంటే చూసుకుంటా చేరినరు కానీ ఒక ఆనకట్ట కట్టి తెలంగాణ మెట్ట ప్రాంతానికి నీళ్లు అందిద్దామనేటువంటి సోయి ఆనాటి ముఖ్యమంత్రులకు ఎవరికి రాలే. ఇలా నేటి ముఖ్యమంత్రి మన తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణకు మన రైతాంగానికి నీళ్లు తేవాలని చెప్పి మరి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం. మన కాన్స్టిట్యున్సీలో మిడుమానేరు ఉన్నది, పోతారం రిజర్వాయర్ ఉన్నది. రానున్న రోజుల్లో పోతారం రిజర్వాయర్ కంప్లీట్ చేసి శ్యామల చెరువు కూడా నీళ్లు పంపిస్తాం. వచ్చే 2 నెలల జూలై ఆగస్టులో శ్యామల చెరువు కూడా నీళ్లు ఇస్తాం. నారాయణపూర్ రిజర్వాయర్, పోతారం రిజర్వాయర్, మరి అదే విధంగా మన మైసమ్మ చెరువు, సముద్రాన్ని తలపించే మిడుమానేర్, రాంపూర్ పంప్ హౌస్ మన నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఒక్క ఏడాది అంటే ఏడాది ఓపిక పడితే మన D1, D2 కెనాల్ కూడా పూర్తి చేసుకుంటా ఉంటాం. మరి ఇట్లా చేసేటువంటి నాడు ముఖ్యమంత్రులకు ఆలోచన ఎందుకు రాలే? ఇవాళ మన ముఖ్యమంత్రి మీ పక్షపాతి, రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనేటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు కనుక ఇవన్నీ ఒకటేనకొకటి 6 ఏళ్లలో అద్భుతాలు జరుగుతున్నాయి. 6 ఏళ్లలో ఊహించనివి జరుగుతున్నాయి. మరి ఇవాళ సన్న రకాలు వేయాలి, రకరకాల పంటలు వేయాలి, తీరొక్క పంటలు వేయాలి ఎందుకు చెప్తాడు? ఇలా దొడ్డు రకాలు వేస్తే కూడా ఆ దొడ్డు రకాలను 1835 రూపాయల మద్దతు ధర ఇచ్చి ప్రతి ధాన్యం గింజ కొంటామని చెప్పి రైతు ఇంత కరోనా ఉండి ఇన్ని రకాల ఇబ్బందులు ఉండి బయటకు వెళ్ళకపోయినా రైతు ఎక్కడ ఇబ్బంది పడకూడదని గ్రామాలకు ఐకేపీ సెంటర్లు, ప్యాక్ సెంటర్లు పెట్టి మరి రైతులను ఇవాళ ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిలో ఇంకా కొనేటి ఉన్నాయి. లారీల కొడుతుంది, డ్రైవర్ల కొడుతుంది కనుకనే కొద్ది రోజులు ఆగినాయి. వచ్చే వారం రోజుల లోపల ఎక్కడ కూడా మరి ఐకేపీ కేంద్రంలో కానీ ఎక్కడ ట్యాక్సీ సెంటర్లో కానీ ధాన్యం ఉండకుండా అన్ని కూడా కొనుగోలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి వనిత క్యాంపు కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలు చోట్ల ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘం లిమిటెడ్ ఏలూరు వారి ఆధ్వర్యంలో తాళ్లపూడి మండలం పెద్దవం గ్రామానికి చెందిన 7 కోట్ల 16 లక్షల విలువగల ఇథియోస్ కార్డును లబ్ధిదారునికి అందించారు. లోకమాతరః నృతః పుష్టిస్తదాతుష్టిః ఆత్మనః కులననం అహం
శివయోః ప్రీతివర్ధవిఘ్న నిహంతారం మనోధి వాగ్ సమృద్ధితం. మీ మనసులో కోరికలు కోరుకుని ఆ కొబ్బరికి కొట్టి ఈశ్వరు जोहार डॉक्टर वैएसआर, जोहार डॉक्टर वैएसआर। ఏడుకొండలు మీ పేరు రామయ్య గారు. గేరు కావాలి, తాళం కావాలా? ఇంట్లో కూడా కూర్చోండి సార్. ఈరోజు మే 30వ తేదీన మన రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మరో లేని రోజు, ఎంతో సుదీనంగా భావించే రోజు. ఎంతోమంది తెలుగు ప్రజలు కోరిక మేరకు ఈ రోజున మరి వాళ్ళ కోరిక నెరవేరిన రోజు, కుడమ తల్లి పులకించిన రోజు. ఈ రోజున ప్రజలందరూ కూడా అంటే ఈ కరోనా కనుక లేకపోయి ఉంటే కనుక ఈ రోజున జరిగే సంబరాలు అంబరాన్ని అంటేవి. అలాంటి రోజున అంటే ముఖ్యంగా మా రాష్ట్ర ప్రజానికం తరఫున, మా కొవ్వూరు నియోజకవర్గ ప్రజల తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు అంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజున తండ్రి రైతు బాంధవుడుగా ఏ విధంగా అయితే రైతుల పక్షాన నిలబడి వాళ్ళందరికీ కూడా ఆ రోజున రుణమాఫీ చేసి వాళ్ళకి ఉచిత కరెంటు ఇచ్చి ఏ విధంగా రైతులను ఆదుకున్నారో అదేవిధంగా ఈ రోజున తన ప్రమాణ స్వీకారం చేసిన రోజున రైతులందరికీ కూడా అండగా ఉండే విధంగా ఈ రైతు భరోసా కేంద్రాలను ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రారంభించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా రైతులందరికీ కూడా వ్యవసాయం చేసుకునే విధంగా అడుగడుగున కూడా అండగా ఉండే ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. గత ప్రభుత్వాలలో వాళ్ళందరూ కూడా వ్యవసాయం దండగా అని చెప్పి రైతులను ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడం వలన రైతులందరూ కూడా మరి అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని గతంలో మనం చూస్తున్నాము. ఈ రోజున ఆ పరిస్థితి ఎక్కడా లేకుండా రైతు పంట వేయడానికి పెట్టుబడి పెట్టే దగ్గర నుండి ఈ రోజున మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 4 సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరానికి 12,500 ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్ని 5 సంవత్సరాలకు పెంచుతూ 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తూ అంటే 13,500 రైతుకు ఇస్తూ ఈ రోజున రైతుకు పెట్టుబడి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వమే దాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుని 3,000 కోట్లతో ఈ రోజున రైతుకి మరి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా రైతులందరికీ కూడా ఈ రోజున ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ రైతు భరోసా కేంద్రాలు లాభదాయక పంటలతో రైతును రాజు చేయాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆందోళన ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా వటపల్లి మండలం షాద్నగర్లో వ్యవసాయ అవగాహన సదస్సు నిర్వహించారు. సీఎం కేసీఆర్ శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి మేలుజాతి విత్తనాలను, ఉత్తమమైన ఎరువులను రైతులకు అందుబాటులో తీసుకువచ్చి అస్తవ్యస్తంగా కొనసాగుతున్న పంట సాగును లాభదాయక పంట సాగు దిశగా తీసుకెళ్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించిన రైతుకు లాభాలు రావడం లేదని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేసేందుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. కొత్త చెప్పాల్సిన అవసరం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చేస్తున్న వ్యవసాయానికి అనుగుణంగా మనం చూస్తున్నాం. పొద్దంతా కష్టపడి రాత్రి దాకా షేర్లో ఉంటున్నాం. ఓ ఎండాకాలం 2-3 నెలలు తప్పించి 9 నెలలు చేనులనే ఉంటున్నాం. మన కష్టాన్ని, చెమటను అన్నింటినీ దారపోస్తున్నాం. కానీ తీరా చూస్తే దానికి తగ్గ మన కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది. ఇంటి అందరు పనిచేసినా,
కూలీలు తీసుకుపోయి పనిచేసిన అంత భూములు సంవత్సరానికి 10-15 వేల కంటే కూడా నాకు తెలిసి 15,000 అంటే ఎక్కువ, ఎకరాకు 10,000 కంటే ఎక్కువ కూడా మెరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అందరు రైతులతో మాట్లాడుతున్నాం కనుక వాళ్ళు చెప్తున్నాను. బట్టి ఈ పరిస్థితుల్లో మనం మంచి పంటలు వేయాలి, లాభదాయకమైన పంటలు వేయాలి. లాభదాయకమైన పంటలు వేయాలంటే ఏం చేయాలి, వేసిన పంటనే లాభం చేకూర్చాలంటే మనం ఏం చేయాలి అనేది కొంచెం మనం అధికారుల నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకుంటే ఇంకా మంచిగా పంట పండించుకుంటున్న ఉద్దేశంతోనే మన కేసీఆర్ గారు ఆలోచించి రైతులు కష్టపడ్డా కూడా వాళ్ళ కష్టానికి ఫలితం వస్తలేదు, అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా అప్పులపాలు అవుతున్నారు. చాలా మందికి రైతు బంధు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా అప్పులపాలు అవుతున్నారు. దీనికి పరిష్కారం ఏంది అని అనుకున్నప్పుడు మొత్తం వేసే పంట అన్నింటినీ కూడా మనం నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఒక క్రమ పద్ధతిలో కనుక రైతులు కనుక పంటలు వేస్తే వాళ్ళందరికీ కూడా లాభాల్లో ఉంచే అవకాశం ఉంటుందని చెప్పి ఆలోచించిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు ఈ నియంత్రణ వ్యవసాయం అనేది ముందుకు తీసుకోవడం జరిగింది. మీ అందరూ కూడా చాలా మంది ఇప్పటికే పంటలు వేస్తుంటారు, కానీ ఏ పంటలు వేయాలి, ఎంత పంటలు వేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు తెలుసుకుంటే బాగుంటుంది. దానికి అనుగుణంగా ఏదైతే వ్యవసాయ అధికారులు ఉన్నారో వాళ్ళతో సంప్రదించిన తర్వాత మీరు పంటలు వేయాలని చెప్పి నేను మీ అందరికీ. విశాఖ జిల్లా వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధిత ప్రాంతాలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సందర్శించారు. బాధిత గ్రామస్తులతో మాట్లాడిన రామకృష్ణ ఎల్జీ పాలిమర్స్ కంపెనీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు పూర్తి వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు. పార్టీ తరఫున ఈరోజు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఇచ్చాము. కొంతమంది ఎక్స్పర్ట్స్ని ఆఫీసి వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకుని ఇక్కడ నుంచి దీన్ని తొలగించాలని మనం దాన్ని మీరంతా గట్టిగా ఉన్నారు. మేము కూడా నిన్న రీలోడ్ చేశాం. ఈరోజు ఒకసారి కూడా చేసుకుంటాం. దాని అందరూ కట్ చేసి సార్ మన ఇదే కంటెన్షన్ ఇక్కడ ఉండడానికి హౌస్ వీడియోస్ గ్యాస్ అది ఎలా వచ్చింది ఏంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఏపీలో 9,504 మందికి కరోనా పరీక్షలు, మరో 70 మందికి కరోనా పాజిటివ్. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,944. విశాఖలో విజయం దిశగా కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు, క్లినికల్ ట్రయల్స్ కు రిజిస్టర్ ఆఫ్ ఇండియా ఆమోదం. కర్నూలు జిల్లాలో రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సీఎం. మన పాలన మీ సూచన ద్వారా రైతు సంక్షేమంపై సీఎం చర్యలు. ప్రభుత్వ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ప్రభుత్వాసుపత్రుల్లో సేవలు బలోపేతం చేస్తామన్న పిల్లి సుభాష్. ఖమ్మం జిల్లా సమగ్ర పంటలకు చిరునామాగా నిలవాలి. రైతు అవగాహన సదస్సులో మంత్రి పువ్వాడ వ్యాఖ్య. రైతు సంక్షేమం కోసమే సమగ్ర పంటల సాగు. అధికారులు ప్రతి రైతుకు అవగాహన కల్పించాలన్న ఎమ్మెల్యే సుంకెం. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.